హాయ్ అండి, నమస్తే. బాగున్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఈరోజు చాలా పవిత్రమైన రోజు అనమాట, ఏకాదశి. మా ఫ్యామిలీలో నేను, మా అత్తయ్య, ఇంకా వచ్చేసి అక్క ముగ్గురం చేసుకుంటాం అనమాట ఏకాదశి వ్రతం. అయితే అమావాస్యకి ఒకటి వస్తుంది, పౌర్ణమికి ఒకటి వస్తుంది కదండి. ఈ రెండింటిని కూడా చేసుకుంటాం అన్నమాట. అయితే నెక్స్ట్ వీడియోలో మీకు నేను చెప్తాను ఎలా చేయాలి, ఏంటి, వ్రతం ఎలా ఆచరించాలి, ఉపవాసం ఎలా పాటించాలనేది. కానీ ఇప్పుడు ఒక చిన్న మంత్రం అయితే మీకు చెప్తున్నానండి. ఏకాదశి రోజు ఈ మంత్రం కనుక మనం ఒక 108 సార్లు కానీ 11 సార్లు కానీ ఇలా ఎన్నిసార్లు అవైలబుల్ ఉంటే అలా అన్నిసార్లు మీరు చేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి, చాలా మంచిది కూడా. విష్ణుమూర్తికి తులసి దళాలను అర్పించి దండం పెట్టుకున్న కూడా చాలా మంచిది అనమాట ఏకాదశి రోజు. చిన్న మంత్రమేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మంత్రం మనం చదివేటప్పుడు ఈ ఆసనం ఏదైతే ఉంటుందో మనం ఆసనం పైన కూర్చొని మాత్రమే మంత్రం చదవాలి. నేలపైన కూర్చోకూడదండి, అంటే ఉట్టి నీళ్ళపైన కూర్చోకూడదు అనమాట. ఆసనం ఏదైనా వేసుకున్న తర్వాతే కూర్చోవాలి, ఎందుకంటే అది ఫలించదు అంటారు అనమాట. అలా అని చెప్పి మీకు చెప్తున్నాను. ఏంటంటే ఏదైనా మంత్రం పూజ చేసినప్పుడు కానీ ఇలా మనం ఆసనం పైన కూర్చొని పూజ చేయాలన్నమాట. ఇంకా నేను ఇప్పుడు చెప్పే మంత్రం ఏంటంటే అండి, విష్ణు సహస్రనామంతో సమానం అన్నమాట. మనం విష్ణు సహస్రనామం చదవచ్చు, కానీ కొంతమందికి టైం ఉండదు కదండి. అది కొంచెం చదవడం రాకపోవచ్చు, కొంతమంది టైం ఉండకపోవచ్చు. కాబట్టి దాంతో సమానమైన ఈ మంత్రాన్ని అయితే నేను ప్రతి ఏకాదశికి కూడా నేను చదువుతూ ఉంటాను అనమాట. అది మీతో నేను షేర్ చేసుకోవాలని ఈరోజు చిన్న బ్లాగ్ చేశాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కూడా చేయండి ప్లీజ్ అండి, ప్లీజ్. ఓకేనా? శ్రీరామ రామ రామేటి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేటి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామవరాననే. ఈ మంత్రాన్ని మీరు జపిస్తే కనుక చాలా మంచిదండి, చాలా పుణ్యఫలం కూడా ఉంటుంది. ఏకాదశి రోజున విష్ణు సహస్రనామంతో సమానం అన్నమాట ఈ మంత్రం. కానీ 108 సార్లు 11 సార్లు కానీ ఇలా ఎన్నిసార్లు మీకు ఇష్టమైతే, మీకు ఎలా టైం కుదిరితే అలా చేయండి. ఈవినింగ్ చేసినా మంచిదే, నో ఇష్యూ, చాలా మంచిదండి. ప్లీజ్ చేయండి. విష్ణు కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట. బాయ్ అండి. వైఖానసాగమ ప్రకారం